హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్చ్ యూపీఎస్సీ. ఈ వీడియోలో మనం S-400 మిసైల్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సో దీని గురించి ఎందుకు తెలుసుకుందాం అంటే బేసికల్గా మనకు రీసెంట్గా ఏవైతే పాకిస్తాన్ నుంచి డ్రోన్స్ ఇంకా మిసైల్స్ వచ్చినాయో దాన్ని మన S-400 మిసైల్స్ అయితే ఆపినాయి అన్నమాట, మిసైల్ సిస్టమ్. సో ఈ S-400 మిసైల్ సిస్టమ్ అంటే ఏంది, బేసికల్గా దాని గురించి తెలుసుకుందాం అనమాట. సో మనకి ఇది ఎగ్జామ్ రిలేటెడ్ కూడా ఇంపార్టెంటే అండ్ జనరల్గా కూడా మనం తెలుసుకోవాలి యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో బేసికల్గా ఇట్లుంటుంది అనమాట S-400 మిసైల్ సిస్టమ్ అనేది. ఓకే, ఇది S-400 మిసైల్ సిస్టమ్. ఇది ఎవరు డెవలప్ చేసినారంటే అల్మాస్ సెంట్రల్ డిజైన్ బ్యూరో, రష్యా. సో ఇక్కడ మనం రష్యా అనేది గుర్తుపెట్టుకోవాలి అంతే. ఇది మనకు అంత ఇంపార్టెంట్ అవసరం లేదు, ఎందుకంటే మనకు బేసికల్గా TGPSCలో ఇట్లా అడగవచ్చు. ఎట్లా అంటే మిసైల్స్ ఇచ్చి ఇక్కడ మనకు కంట్రీస్ ఇవ్వచ్చు. సో దాన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతాడు. ఇంకోటి మనకు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఎట్లా అడగవచ్చు అంటే ఇట్ ఈస్ ఇండిజీనియస్ ఆర్ నాట్. ఇండిజీనియస్ అంటే ఏంటంటే మనం ఏదైనా వస్తువుని మన సొంతంగా తయారు చేసేదాన్ని ఇండిజీనియస్ అని అంటారు. సో ఇది మనం S-400 అనేది మనది ఇండిజీనియస్ కాదు, ఇది డెవలప్డ్ బై రష్యా. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ అ టైప్, అసలు ఏంది ఇది అంటే దీని పని ఏంది. మిసైల్ సిస్టమ్ అని మనకు తెలుసు. సో దీని టైప్ ఏంటంటే ఇది లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఆర్ SAM. ఇది ఏం చేస్తుందంటే లాంగ్ రేంజ్ అనమాట. లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటే సర్ఫేస్ అంటే భూమి నుంచి ఎయిర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఆర్ డ్రోన్స్ ఇలాంటి దానిలను టార్గెట్ చేస్తుంది అనమాట. సో ఇది మెయిన్ పని ఇది అనమాట. ఓకే, సో ఇది S-400 అనుకోండి. సో ఏం చేస్తా అంటే ఇక్కడ నుంచి మనకు పాకిస్తాన్ నుంచి డ్రోన్స్ వచ్చినాయి. సో అప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి ఇది మిసైల్స్ వదులుతుంది. మిసైల్స్ వదిలి ఇవి మధ్యలోనే మన ఇండియాకి రాకుండా అబ్స్ట్రక్ట్ చేసి దీన్ని నాశనం చేస్తుంది అనమాట. సో అది మన S-400 యొక్క మెయిన్ పని అనమాట. నెక్స్ట్ వచ్చేసి రేంజ్ ఏంది, రేంజ్ అంటే ఎంత దూరం పోతుంది. సో ఇది S-400. ఓకే, S-400 మిసైల్ లాంచ్ చేస్తే ఇది మనకి ఎంత రేంజ్ వరకు పోతుంది అంటే అరౌండ్ 400 కిలోమీటర్స్ పోతుంది అనమాట. నెక్స్ట్ దీని ఆల్టిట్యూడ్ అంటే భూమి నుంచి ఎంత హైట్ పోతుంది అంటే 30 కిలోమీటర్స్ అనమాట. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. 400 కిలోమీటర్స్ ఏమో డిస్టెన్స్ రేంజ్, ఇంకా 30 కిలోమీటర్స్ ఏమో ఆల్టిట్యూడ్. ఓకే, నెక్స్ట్ అసలు ఇవి దేన్ని టార్గెట్ చేస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్స్, ఏవైతే ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, సో దాన్ని టార్గెట్ చేస్తుంది. యూఏవీస్ అంటే మనకు అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్. అన్మ్యాన్డ్ అంటే ఎవరు మనిషి కూర్చోకుండా కూడా ఆపరేట్ ఏవైతే వెహికల్స్ వస్తాయో అవి. ఎట్లాంటివి అంటే డ్రోన్స్ అనమాట. సో డ్రోన్స్ను కూడా మనకు S-400 అనేది టార్గెట్ చేస్తుంది అనమాట. సో ఇది ఇంకా దేన్ని టార్గెట్ చేస్తుంది అంటే క్రూజ్ అండ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అనమాట. మనకు క్రూజ్ అండ్ బ్యాలిస్టిక్ మిసైల్స్లో ఏంది డిఫరెన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు క్రూజ్ మిసైల్, ఇంకా క్రూజ్ అంటే ఏంటంటే సో దీనిలో ఏంటంటే మనకు ఇది లీనియర్గా అంటే స్ట్రైట్గా పోతుంది. కాకపోతే బ్యాలిస్టిక్లో ఏంటంటే మనకు ఇట్లా పారాబోలిక్ షేప్లో పోతుంది. అంటే ఇట్లా డైరెక్ట్ జూమ్ను ఇట్లా వెళ్ళిపోతుంది, ఇది ఇట్లా ఒక పారాబోలిక్ షేప్లో పోతుంది. ఇంకోటి క్రూజ్ మిసైల్లో ఏంటంటే మనకు టార్గెట్ ఫిక్స్ చేస్తే అక్యురేట్గా ఏది కావాలో అక్కడనే పోయి దాన్నే టార్గెట్ ఫిక్స్ చేసుకొని పోతుంది అనమాట. బ్యాలిస్టిక్ మిసైల్లో ఏంటంటే మనకు టార్గెట్ ఫిక్స్ చేసుకుంటుంది, కాకపోతే అక్యురసీ ఉండదు. అంటే దాన్నే టార్గెట్ చేసే అవకాశం ఉండదు. ఏమవుతుందంటే ఇక్కడ టార్గెట్ ఉందంటే ఇక్కడ మనకు ఏమంటారు మిసైల్స్ అన్నీ వదిలేస్తుంది. సో ఇక్కడ మిసైల్స్ వదిలేసినప్పుడు మొత్తం ఇక్కడ టార్గెట్ ఉంటే ఈ రీజియన్ కూడా డిస్ట్రాయ్ అవుతుంది అనమాట. అది బ్యాలిస్టిక్. క్రూజ్ అంటే ఏంటంటే నువ్వు ఏది టార్గెట్ చేస్తే అక్కడనే పోయి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు బ్యాలిస్టిక్లో ఏదైతే మనకు పారాబోలిక్ ఇట్లా ఉంది కదా, సో బ్యాలిస్టిక్లో మనకి ఏంటంటే ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేస్తే మనకు మధ్యలో చేంజ్ అయింది, అరే ఇది కాదు టార్గెట్, వేరే టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి, మనం తప్పు టార్గెట్ చేసినాం అంటే ఇక్కడ మనకు కాదనమాట. సో కాకపోతే క్రూజ్ మిసైల్లో ఏంటంటే నువ్వు దారిలో కూడా నువ్వు చేంజ్ చేయొచ్చు దాన్ని. అంటే ఇది కాదు మనకు టార్గెట్ అంటే పక్కనే దాని డైరెక్షన్ కూడా చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. సో బేసికల్గా ఇవి ఏవైతే ఉన్నాయో క్రూజ్ ఇంకా బ్యాలిస్టిక్ మిసైల్స్, సో దీన్ని కూడా మన S-400 అనేది అబ్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. సో ఇట్లా వచ్చినాయి అనుకో మిసైల్స్ ఇట్లా, సో దీన్ని కూడా అబ్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది దీని యొక్క మెయిన్ పని. ఇంకోటి ఏంటంటే 360 degrees సర్వేలెన్స్ అండ్ ఎంగేజ్మెంట్.
అంటే ఇప్పుడు S-400 ఉంది, ఓన్లీ ముందర ఒక్కటే చూడొద్దు కదా. సో 360 degrees అంటే చుట్టుపక్కల ఎక్కడి నుంచి వచ్చినా టార్గెట్ చేసే పవర్ దీనికి ఉందన్నమాట. నెక్స్ట్ వీ హ్యావ్ ద మల్టీ టార్గెట్ ట్రాక్ 100 ఆర్ ఎంగేజ్ 36 టార్గెట్స్ ఎట్ వన్ అనమాట. సో ఇది S-400 ఏం చేస్తుందంటే ఏకంగా మనకు 100 టార్గెట్స్, ఇప్పుడు 100 అంటే యూఏ వెహికల్స్, 100 డ్రోన్స్, లేదంటే మొత్తం కలిపి మిసైల్స్, డ్రోన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ 100 ఇట్లా వచ్చినాయి అనుకో, సో అవన్నిటిని ట్రాక్ చేస్తుంది అనమాట. ఎక్కడున్నాయి అవన్నీ మనకు చెప్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఇది 36 దానిలను టార్గెట్ చేయొచ్చు. ఈ 100 దానిలో 36ని దీనికి టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేసే కెపాసిటీ మనకు S-400కి ఉందన్నమాట. సో బేసికల్గా దీనిలో మిసైల్ టైప్స్ ఏవేవంటే మనకు 4 ఉంటాయి. 40 N6E. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు మన ఎగ్జామినేషన్కి, కాకపోతే జనరల్ పర్స్పెక్టివ్లో గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 40 N6E అనేది మనకు 400 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. ఓకే, 400 కిలోమీటర్స్. ఈ 48 N6 ఏమో 250. నెక్స్ట్ 9M96E టు 120 కిలోమీటర్స్. లీస్ట్ ఏదంటే 9M-N6E, అది 40 కిలోమీటర్స్ అనమాట. సో మనకు ఇది రష్యాలో మనకు 2017లో తయారైంది. కాకపోతే మనకు డీల్ సైన్ అయింది ఎప్పుడు అంటే ఇండియాకి ఇంకా రష్యాకి 2018లో మనకు ఇది డీల్ సైన్ అయింది అనమాట. సో మనం ఇది ఎన్నిచ్చి కొన్నామంటే పైసలు 39,000 crores ఆర్ $5.43 billion ఇచ్చి మనం ఈ మిసైల్ సిస్టమ్ ఏదైతే S-400 ఉందో దాన్ని కొనుక్కున్నాం అనమాట రష్యా నుంచి. సో ఇవి ఎన్ని రెజిమెంట్స్ ఎన్ని ఉన్నామంటే 5 అనమాట. ఓకే, 5. నెక్స్ట్ డెలివరీస్ డీల్ మనం 2018లో స్టార్ట్ చేసినాం. ఇవి మన దగ్గరికి ఎప్పుడు వచ్చినాయంటే 2021. 2017లో రష్యా తయారు చేసింది, 2018లో మనం డీల్ సైన్ చేసినాం, ఇంకా 2021లో మనకు డెలివరీ అయిపోయింది అనమాట. సో బేసికల్గా ఇవి ఎక్కడెక్కడ డిప్లాయ్ అంటే వెస్టర్న్ బోర్డర్స్ ఇంకా ఈస్టర్న్ బోర్డర్స్. ఓకే, మనం ఎక్కడ కావాలంటే అక్కడ డిప్లాయ్ చేసుకోవచ్చు అవసరం ఉంటే. సో దీనివల్ల ఏంటంటే మనకు ఎయిర్ డిఫెన్స్ ఒక షీల్డ్ లెక్క ఉంటుంది. సో ఇప్పుడు దానివల్లనే మనకు మేజర్గా ఇప్పుడు ఇది ఇండియా కదా, జస్ట్ వెయిట్. సో ఇది ఇండియా కదా, సో ఇక్కడ నుంచి పాకిస్తాన్ ఏం చేసిందంటే మనకు మిసైల్స్ అనేవి మన మేజర్ బార్డర్ ఏరియాస్ రాజస్థాన్ ఇంకా గుజరాత్ ఏరియాస్లో మిసైల్స్ ఇంకా డ్రోన్స్ అటాక్ చేసింది. కాకపోతే మన S-400 ఏం చేసిందంటే ఇవి మన దగ్గరికి రాకముందే ఇక్కడ మధ్యలోనే గాలిని అబ్స్ట్రక్ట్ చేసినాయి అనమాట. సో దీనివల్ల మనకు ఒక షీల్డ్ లెక్క పనిచేస్తుంది. ఓకే, సో అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మేజర్ థ్రెట్స్ మనకు పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి అబ్స్ట్రక్షన్ చేస్తుంది. ఓకే, మల్టిపుల్ ఏరియల్ థ్రెట్స్ని మనము అబ్స్ట్రక్ట్ చేయొచ్చు. మనకు హ్యూమన్ బీయింగ్స్ అనేది ఎక్కువ చనిపోయే అవకాశం ఉంటుంది. సో అదనమాట. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే S-400 గురించి మనం తెలుసుకోవాల్సింది యాజ్ అ సిటిజన్ ఇంకా యాజ్ ఎ ఆస్పిరెంట్. ఓకే, సో దీనిలో మనం ప్రిలిమ్స్కి ఆర్ ఎగ్జామినేషన్కి ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇది నాట్ ఇండిజీనియస్. ఓకే, మనం ఇండియాలో డెవలప్ చేయలేదు, దీన్ని రష్యా నుంచి తెచ్చుకున్నాం. ఇంకోటి ఇది మల్టీ టార్గెట్ సిస్టమ్. ఎందుకంటే ఇది ఒకటేసారి 100 టార్గెట్స్ని 100 దాన్ని ఐడెంటిఫై చేస్తుంది, 100 మిసైల్స్ని ఇంకా 36 టార్గెట్స్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ దీనివల్ల ఏంటంటే మనకు నేషనల్ సెక్యూరిటీ ఎక్కువ పెరుగుతుంది. ఓకే, ఎందుకంటే మనం పాకిస్తాన్ కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది చూస్తున్నాం అనమాట. సో అదనమాట. అండ్ ఆల్సో వీ నీడ్ టు సెల్యూట్ అవర్ సోల్జర్స్ ఎవరైతే బార్డర్ ఏరియాస్లో మన కోసం కష్టపడుతున్నారో. అండ్ ఆల్సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ప్రిలిమ్స్ కూడా దగ్గర వస్తుంది, ఇంకా UPSC కూడా ఏం నోటిఫికేషన్ ఇవ్వలేదు. వెదర్ ఇట్ విల్ బి పోస్ట్పోనింగ్ ద ఎగ్జామ్ ఆర్ వాట్ విల్ ఇట్ డూ, we don't know, but we need to study harder. So that's it for the video. Bye.